రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే అవతల పార్టీలో అత్యంత స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఒక నియోజకవర్గాన్నే కాకుండా కంప్లీట్‌గా పార్లమెంట్ సెగ్మెంట్‌నో కుదిరితే ఆ జిల్లాను ప్రభావితం చేసేంత గొప్ప గొప్ప నాయకులు. అంటే వాళ్ళేమి పెద్ద నిజంగా ప్రజల కోసం పోరాడేవాళ్ళు కాదు. ఆర్థిక బలం, అంగబలం ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్న కుటుంబాలు కావచ్చు. ఇట్లాంటి కుటుంబాలు గానీ, ఇట్లాంటి రాజకీయ నాయకులు గానీ చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళని ఆయా పార్టీలు, అవతల పక్క పార్టీలు కాపాడుకోవటం కోసం ఏమైనా చేస్తాయి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ జిల్లాల్లో తీసుకునే నిర్ణయాలు పార్టీ తీసుకునేవి కూడా వాళ్ళ కనుసన్నల్లో లేదా వాళ్ళని మెప్పించేలాగా ఉండేలాగా కనిపిస్తాయి. కానీ అటువంటి నాయకులు కూడా పార్టీ మారి తమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, తాము ఇచ్చిన ఆఫర్‌ను ఒప్పుకుంటున్నారు అంటే యువతల పార్టీ వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఒకసారి వైసీపీ నుంచి నమ్మలేని ఒక టాప్ లీడర్ టీడీపీలోకి వెళ్తున్నాడన్నా, టీడీపీ నుంచి నమ్మలేని ఒక టాప్ లీడర్ వైసీపీలోకి వెళ్తున్నాడన్నా, అవతల ఈ జగన్ చంద్రబాబుని నమ్మలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగా వస్తా అన్నాడా మనం ఇచ్చిన ఆఫర్‌కి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అలాంటి టాప్ లీడరే వైసీపీ నుంచి టీడీపీలోకి రాబోతున్నాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. మరి టీడీపీ ఏ రకమైనటువంటి ఆఫర్ ఇస్తే ఆయన వస్తున్నాడు? ఆయన అసలు వైసీపీని వదలడానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పు రేపుతున్న చిచ్చు అంతా ఇంత కాదు. నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఈసారి ఇన్ఛార్జిగా ప్రకటించిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపికలో పట్టించుకోకపోవడంతో అలిగి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వెంటనే రంగంలో దిగినటువంటి టీడీపీ ఆయనకు ఆహ్వానం పలికింది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి వేమిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు. అలాగే వీపీఆర్ని టీడీపీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఇద్దరు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఇప్పుడే చూశానని ఆయన వెల్లడించారు. వేమిరెడ్డి టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ సీట్ని ఆఫర్ చేశారు. వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఆఫర్ చేయగానే ఆయన వస్తారని అసలు ఊహించలేదు చంద్రబాబు కానీ టీడీపీ కానీ. కానీ వేమిరెడ్డి కానీ ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ రావడానికి సిద్ధమైపోయారు, వస్తున్నారు అనేటువంటి వార్త ఈరోజు పొలిటికల్ సర్కిల్స్లో హై అవుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కంప్లీట్గా టీడీపీని నాశనం చేయాలనుకుని వైసీపీ బొక్కబోర్లా పడినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు అనేది కామెంట్లో తెలియజేయండి. నెల్లూరు ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎవరి వైపు ఉండబోతున్నారు? ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీరు కామెంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేయండి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎవరు గెలుస్తారు అని ఉదాహరణకి సర్వే సంస్థలు కనుక చూస్తే వాళ్ళు యూట్యూబ్ కామెంట్లు కూడా కన్సిడర్ చేస్తాయి. యూట్యూబ్లో కామెంట్లో ఉండేది ప్రజలు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక టాప్ 200 కామెంట్లు 300 కామెంట్లు చూసినప్పుడు అందులో 150 200 మీకు ఇష్టమైన నాయకుడు పేరో లేక పార్టీ పేరో ఉండొచ్చు. కాబట్టి అక్కడ యూట్యూబ్ ఛానల్ కామెంట్స్లో సర్వే సంస్థలు చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళని నెగ్గించుకునేటువంటి బాధ్యత మీకుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.